అప్పుల బాబు బరి తెగించేసి వర్సిటీల నిధులపై కన్నేశారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దొరికిన చోటల్లా రుణాలు తీసుకున్న చంద్రబాబు ఇప్పటికే రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేసి దివాలా అంచున నిలబెట్టేశారు. 18 నెలల్లో సుమారు 3 లక్షల కోట్ల రూపాయల మేర అప్పులు చేసినా ప్రభుత్వాన్ని నడిపే పరిస్థితి లేకపోవడంతో ఇప్పుడు యూనివర్సిటీ నిధులపై కన్నేశారు. తొలి విడతలో ఉన్నత విద్యా మండలితో పాటు వర్సిటీల నిధులు సుమారు 1200 కోట్లు లాక్కునేందుకు బెదిరింపులకు పాల్పడుతున్నారు. వీటిని వర్సిటీల నుంచి రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ కు బదిలీ చేయించి ఇష్టారీతిన ఖర్చు చేసేందుకు స్కెచ్ వేశారు. దశాబ్దాలుగా విద్యార్థులు చెల్లిస్తున్న ఫీజులతో వర్సిటీలు ఆర్థికంగా బలోపేతమయ్యాయి. ప్రభుత్వాల సాయం కోసం ఎదురు చూడకుండా ఆ నగదును జాతీయ బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో భద్రపరుచుకున్నాయి. ఇప్పుడు ఆ డిపాజిట్లనే బయటకు తీయించి దారి మళ్లించేందుకు చంద్రబాబు సర్కారు ఒత్తిడి చేస్తోంది. ఈ మేరకు తొలి విడతలో ఉన్నత విద్యా మండలితో పాటు వర్సిటీల నిధులు సుమారు 1200 కోట్లు లాక్కునేందుకు కుట్ర పన్నుతున్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ప్రతిసారి వర్సిటీలకు నష్టమే జరుగుతోందని, ఈసారి ఏకంగా ప్రభుత్వ వర్సిటీలను ఆర్థికంగా కుదేలు చేసి శాశ్వతంగా మూసేసే కుట్రకు పాల్పడుతున్నారని విద్యావేత్తలు మండిపడుతున్నారు. డిపాజిట్లను బయటకు తీసి రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్లో జమ చేయాలని తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అన్ని విషయాల్లోనూ నిబంధనలు తుంగలో తొక్కుతున్న చంద్రబాబు ప్రభుత్వం ప్రస్తుతం వర్సిటీల నిధుల మళ్లింపు విషయంలోనూ అదే పందా కొనసాగిస్తోంది. నిధుల బదిలీకి సంబంధించి ప్రభుత్వం తరఫున ఎక్కడా దరఖాస్తు చేయకుండా మౌఖిక ఆదేశాలతోనే బెదిరిస్తూ పాశవికంగా వ్యవహరిస్తోంది. కొద్ది రోజులుగా ముఖ్యనేత ఆఫీసులోని ఓ కీలక అధికారితో పాటు ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి, విద్యాశాఖ మంత్రి ఓఎస్డీ కలిసి ఉన్నత విద్యా మండలి, వర్సిటీల వర్గాలకు పదే పదే ఫోన్లు చేసి అమానవీయ రీతిలో తిడుతూ ఆందోళనకు గురిచేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో చేసేది లేక కొన్ని వర్సిటీల్లో డిపాజిట్ల బదిలీ ప్రక్రియ ప్రారంభించేశారు. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు ఏనాడు విద్యారంగాన్ని, వర్సిటీలను పట్టించుకోలేదు. అటువంటి బాబు ప్రస్తుతం కూటమిగా అధికారంలోకి వచ్చాక ఉన్నత విద్యామండలి ఖజానాలోని 10 కోట్లను వాడేసుకున్నారు. ముఖ్యంగా చిన్నబాబు లోకేష్ ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా ఏకంగా 3,60,00,000 ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డుకు మళ్లించేశారు. మరోవైపు శతాబ్ది ఉత్సవాలతో కలకల్లాడాల్సిన ఆంధ్ర విశ్వవిద్యాలయం సైతం కళావిహీనంగా మారిపోయింది. వర్సిటీ కనీసం ప్రశ్నపత్రాల ముద్రణకు కూడా నోచుకోవట్లేదు. ఇదంతా విశాఖ తీరంలోని ఓ కార్పొరేట్ వర్సిటీకి లబ్ధి చేకూర్చేందుకు చేస్తున్నట్టు వినికిడి. మరోవైపు చంద్రబాబు ఏలుబడిలో ఉన్నత విద్య అంతకంతకు దిగజారిపోతోంది. ప్రభుత్వ విశ్వవిద్యాలయాలతో పాటు ప్రైవేట్ సంస్థలు సైతం తాము విద్యాలయాలను నడపలేమనే స్థాయికి వచ్చేశాయి. వీటన్నిటికీ ముఖ్య కారణం ఫీజు రియంబర్స్మెంట్ చెల్లింపుల్లో ప్రభుత్వం ప్రదర్శిస్తున్న అత్యంత దుర్మార్గపు నిర్లక్ష్య వైఖరిని తెలుస్తోంది. దాదాపు 5,600 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్, 2,200 కోట్ల వసతి దీవెన బకాయిలు కొండలా పేరుకుపోవడం ప్రభుత్వ ఆర్థిక అనిశ్చితిని బట్టబయలు చేస్తోంది. ఇలాంటి తరుణంలో చంద్రబాబు సర్కార్ ప్రభుత్వ విశ్వవిద్యాలయాల నిధులను బలవంతంగా లాక్కోవడం వర్సిటీల మనుగడను ప్రశ్నార్థకంగా మారుస్తోంది.